నేనే పనిచేసే కర్తను, నేనే అనుభవించే భోక్తను అనే భావనలు, నేను నాది అని నీ శరీర మనస్సులతో తాదాత్మ్యం నీవు చెంది ఉండి అహంకారముతో జీవిస్తూ ఉంటే, అనగా కర్తృత్వ భోక్తృత్వ భావనలు నీకు ఉన్నప్పుడు నీకు ఆందోళన, భయము, నీ స్వార్థమునకు ఆగంతుక పనులు చేయడం, ఫలితం మనో అశాంతి, వేదన, శోకం, రోగం. దానికి బదులుగా నేను ఇంకోటి చెప్తున్నా, దానికి బదులుగా నిష్కామ కర్మ అంటే ఫలాలను గురించి ఆలోచనే లేకుండా, ఏమి వస్తుందో పోతుందో అనే చింతనే లేకుండా, నీ క్రియను, నీ కర్మను, నీవు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని నీవు చేసుకుంటూ పోతే తగిన ఫలం నీ చేతికి వస్తుంది. తృప్తి చెందు. నీకు రావాల్సింది నీది, నీకు రావాల్సింది నీకు వస్తుంది కదా, దానిని ఎవరు అడ్డగించలేరు. అదే మనశ్శాంతిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది శాంతిగా జీవించే విధానం. ఇలా జీవించడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.